హరే రామ హరే 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 కృష్ణ. కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండ్ అందరికీ తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. కృష్ణ ఈరోజు మనం కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు జగన్నాథ్ స్వామి ఆశీస్సులు తీసుకుందాం. జై జగన్నాథ్ బలదేవ్ సుభద్రమయ్యకి జై, సుదర్శన్ భగవాన్ కి జై, వామనదేవ్ కి జై, పంచతత్వకి జై, శ్రీల ప్రభుపాదికి జై, జై పతాక స్వామి గురు మహారాజ్ కి జై. ప్రార్థనలు. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. రామ जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ ఈరోజు మనం 8వ అధ్యాయం 20-21 శ్లోకాలు చూద్దామండి. రామ రామ హరే 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 20వ శ్లోకం. రామ హరే పరస్తస్మాత్తు భావోऽన్యో వ్యక్తో వ్యక్తాత్ సనాతనః యస్స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. परस्तस्मात्तु भावोऽन्यो व्यक्तो व्यक्तात् सनातनः यस्य सर्वेषु भूतेषु నశ్యత్సు న వినశ్యతి. ఈ వ్యక్త జగత్తునకు అతీతమైన శాశ్వతమైన మరి ఒక అవ్యక్త ప్రకృతి కలదు. అది పరమోత్కృష్టమును నాశరహితమును అయి ఉన్నది. ఈ భౌతిక జగత్తునందు గల సమస్తము నశించినను అది మాత్రము యథాతథంగా నిలిచి ఉండును. నెక్స్ట్ 21వ శ్లోకం. అవ్యక్తోక్షర ఇత్యుక్తః తమాహు పరమాం గతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. అవ్యక్తోక్షర ఇత్యుక్తః తమాహు పరమాం గతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. భావము. వేదాంత తత్వజ్ఞులు దేనిని అవ్యక్తమనియు అక్షరమనియు వర్ణింతురో, ఏది పరమ లక్ష్యముగా తెలియబడుచున్నదో, ఏ ప్రదేశమును పొందిన పిమ్మట జీవులు వెనుకకి తిరిగి రారో అదియే నా దివ్యధామము. ఈరోజు మనం ఈ 2 శ్లోకాల గురించి తెలుసుకుందామండి. లాస్ట్ 17వ శ్లోకం నుంచి మనం ఈ భౌతిక ప్రపంచానికి, తర్వాత ఆధ్యాత్మిక ప్రపంచానికి ఉన్న తేడా ఏంటి, వాటి గురించి మనం నేర్చుకుంటూ వస్తున్నాము. ఈరోజు శ్లోకంలో మనం 17 నుంచి 22వ శ్లోకం వరకు ఇది ఆధ్యాత్మిక భౌతిక ప్రపంచాల గురించే భగవంతుడు చెప్తున్నారనమాట. ఈరోజు శ్లోకంలో మనకి 20-21 ఈ 2 శ్లోకాల్లో కూడా మనకి ఆధ్యాత్మిక ప్రపంచం ఎలా ఉంటుంది, భౌతిక ప్రపంచానికి ఆధ్యాత్మిక ప్రపంచానికి గల తేడాలు, వీటి గురించే చెప్తున్నారనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారండి, ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే ఈ మనకి ఒక్క నిమిషం, అంటే మనకి ఈ ఆధ్యాత్మిక ప్రపంచం అనేది అది ఎప్పుడు వ్యక్తం అవ్వడం. ఇప్పుడు భౌతిక ప్రపంచాన్ని తీసుకుంటే ఒకసారి అవ్యక్తంగా ఉంటుంది, ఒకసారి వ్యక్తం అవుతుంది అనమాట. వ్యక్తం అవ్వడము అంటే ఏంటి, ఇప్పుడు సపోజ్ మనకి స్టార్స్ ఉన్నాయనుకోండి, నైట్ టైం స్టార్స్ కనిపిస్తాయి, తర్వాత మళ్ళీ మనకి పగలయ్యేసరికి ఆ స్టార్స్ ఏవి కనిపించకుండా అయిపోతాయి అనమాట. అంత మాత్రాన స్టార్స్ లేనట్టు కాదు, అవి ఎప్పుడూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఒకసారి కనిపిస్తూ ఉంటాయి, ఒక్కొక్కసారి కనిపించకుండా ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కసారి వ్యక్తం అవుతూ ఉంటాయి, ఒక్కొక్కసారి అవ్యక్తం అవుతూ ఉంటుంది. ఈ భౌతిక ప్రపంచం కూడా ఏంటంటే అలాగే అన్నమాట. ఒకసారి మనకి కొన్నిసార్లు బ్రహ్మదేవుడి రోజు స్టార్ట్ అయినప్పుడు మనకి భౌతిక ప్రపంచంలో ఈ లివింగ్ ఎంటిటీస్, ఈ జీవులు అన్నీ కూడా వ్యక్తం అవుతూ ఉంటాయి అన్నమాట, ప్రకటితం అవుతూ ఉంటాయి.
తర్వాత ఎప్పుడైతే బ్రహ్మదేవుడి నైట్ టైమ్ వస్తుందో అప్పుడు మళ్ళీ ఏమవుతాయి అన్నీ కూడా ఈ భౌతిక ప్రపంచం మొత్తం కూడా అవ్యక్త రూపంలోకి వెళ్ళిపోతుందనమాట. అప్రకటితం అవుతుంది. కనిపించకుండా అవుతుందనమాట. కానీ అదే ఈ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నారు అంటే, ఈ ఆధ్యాత్మిక ప్రపంచం అనేది ఇటర్నల్ అని చెప్తున్నారు. అంటే శాశ్వతం, సనాతనః అనే వర్డ్ యూజ్ చేశారు. ఈ సనాతనః అనే వర్డ్ యూజ్ చేశారు. తర్వాత ఇంకా అది ఎప్పుడూ కూడా పరహ ఆ శ్లోక స్టార్టింగే పరస్తస్మాత్ అని వచ్చింది. పరహ. ఆ పరహ అంటే దివ్యం అనమాట. అది ఎప్పుడూ ఉంటుంది. ఎప్పుడూ ఉంటుంది. తర్వాత అది ఇటర్నల్ అదే శాశ్వతంగా ఉంటుంది. సనాతనః పరహ. పరహ అంటే ఇంకా ఈ భౌతిక ప్రపంచం కంటే ఇంకా ట్రాన్సెండెంటల్‌గా ఉంటుందన్నమాట. ఈ భౌతిక ప్రపంచంలో. ఇది దివ్యంగా ఉంటుంది అనే విషయాన్ని చెప్తున్నారు. అయితే ఈ భౌతిక ప్రపంచం ఏదైతే ఉందో ఇదేమవుతుందంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు బ్రహ్మదేవుడు రోజు స్టార్ట్ అయినప్పుడు ప్రకటితం అవుతూ ఉంటుంది. మళ్ళీ బ్రహ్మదేవుడు నైట్ టైమ్ స్టార్ట్ అయినప్పుడు మొత్తం ప్రళయం వచ్చి అంతా కూడా కనిపించకుండా పోతుందనమాట. కానీ ఆధ్యాత్మిక ప్రపంచం అనేది అలా కాదు. అది ఎప్పుడూ శాశ్వతంగా ఉంటుంది అనే విషయాన్ని చెప్తున్నారనమాట. తర్వాత ఎన్నో రకాల తేడాలున్నాయి. ఈ ఆధ్యాత్మిక ప్రపంచానికి, భౌతిక ప్రపంచానికి. ఎలాంటి తేడాలు అనంటే మనకి ఇప్పుడు మనం ఈ భౌతిక ప్రపంచంలో ఎవరిని అడిగినా సరే మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే ఎవ్వరు మాకు లేవు అని చెప్పరు అనమాట. కొంతమంది ఏంటంటే అజ్ఞానం వల్ల వాళ్ళు ఎలా చెప్తారు అంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే పర్వాలేదు నేను అన్ని ప్రాబ్లమ్స్‌ని హ్యాండిల్ చేసుకోగలను. నాకేం ప్రాబ్లమ్స్ ఏం లేవు అని చెప్తారు. కానీ అది మూర్ఖత్వం అనమాట. అది నిజం కాదు. మనందరికీ కూడా ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా కంపల్సరీ ఏదో ఒక ప్రాబ్లమ్ ఉంటుందన్నమాట. కానీ మనం ఎలా చేస్తూ ఉంటాం కొంతమంది ఎలా ఉంటారు ఇంకా అవే ప్రాబ్లమ్స్ నా ప్రాబ్లమ్సే ఎక్కువ చాలా ఇష్యూస్‌లో ఉన్నాను నేను అన్నీ అలా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఏ ప్రాబ్లమ్స్ అయితే మన ఈ భౌతిక ప్రపంచంలో మనకి డే టు డే లైఫ్‌లో చూస్తున్నామో అవేం పెద్ద ఇష్యూస్ కాదనమాట. ఒకసారి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ పర్మనెంట్‌గా ఉండే 4 ఇష్యూస్ అంటే భౌతిక ప్రపంచంలో ఉన్నన్నాళ్ళు కూడా మనకుండే మెయిన్ 4 రకాలైన ఆహ్, బాధలు ఏంటి అంటే జన్మ, మృత్యు, జరా, వ్యాధి అన్నమాట. ఎవరైనా నాకే కష్టాలు లేవు. నేను చాలా సంతోషంగా ఉన్నాను అని భౌతిక ప్రపంచంలో ఉన్నవాళ్ళు ఎవరైనా చెప్తున్నారు అంటే వాళ్ళు మూర్ఖులనమాట. వాళ్ళకి నిజం ఏంటి అనేది తెలీదు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇక్కడున్న ఏవో ప్రాబ్లమ్స్ నేను హ్యాండిల్ చేసేస్తున్నాను అని అనుకుంటారు. కానీ యాక్చువల్‌గా అది కాదు. మనకున్న నిజమైన ప్రాబ్లమ్స్ ఏంటి అంటే జన్మ, మృత్యు, జరా, వ్యాధి. భౌతిక ప్రపంచంలో మన ఎన్ని సార్లు మనం ఎన్ని సార్లు మనం మనం పుడుతూ ఉంటామో అన్ని సార్లు మనకి ఆ జన్మ అనేది పుట్టుక అనేది మనకి పెద్ద ఇష్యూ అన్నమాట. అదేమంత ఈజీ కాదు. ఎందుకంటే చీకటి గదిలో చాలా రోజులు మనల్ని బంధించి ఉంచితే మనకి ఎంత అక్కడ ఉండడం ఎంత కష్టమో కాళ్ళు చేతులు అన్ని దగ్గరికి పెట్టేసి, కట్టేసి ఒక చీకటి గదిలో ఉంచారనుకోండి మనం అస్సలు ఉండలేము. అలాంటిది పుట్టుక కూడా అలాంటిదే అన్నమాట. తల్లి గర్భంలో ఉన్నన్నాళ్ళు మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాము. ఆహ్, అయినా సరే చాలామంది ఈ 4 రియల్ ప్రాబ్లమ్స్‌ని వదిలేసి కొంతమందేమో ఈ భౌతిక ప్రపంచంలో ఏ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయో మిగిలిన టెంపరరీగా వచ్చే ఆ ప్రాబ్లమ్స్ అవే పెద్ద ప్రాబ్లమ్స్ అనుకుని ఆ ప్రాబ్లమ్స్‌లోనే ఉండిపోతారు. కొంతమందేంటంటే మూర్ఖంగా వాళ్ళు ఒక పక్క ప్రాబ్లమ్స్ అన్నిటిని ఫేస్ చేస్తున్నా మాకేం ప్రాబ్లమ్ లేదు. మేమన్నీ హ్యాండిల్ చేసుకోగలమని అనే ఆహ్, మూర్ఖత్వంతో ఉంటారు. కానీ మన అందరికీ కూడా ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నన్నాళ్ళు ఆ 4 ప్రాబ్లమ్స్ అవి రియల్ ప్రాబ్లమ్స్ అవి ఎప్పుడు ఉంటూనే ఉంటాయన్నమాట. అది. అదే స్పిరిచ్యువల్ వరల్డ్‌లో అనుకోండి అది శాశ్వతంగా ఉంటుంది. అక్కడ మనకి అంటే ఒకసారి మనం ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వెళ్ళిన తర్వాత ఈ 4 ప్రాబ్లమ్స్ అక్కడ ఉండవు. చావు పుట్టుకలనేవి ఉండవు. ముసలితనం అనేది ఉండదు. వ్యాధిగ్రస్తులం అవ్వడం ఇవేమీ ఉండవన్నమాట ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో. ఆ విషయాన్ని చెప్తున్నారు. అందుకే అది శాశ్వతమైనది అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకా 21వ శ్లోకంలో చూసుకుంటే ఒక పదం వాడారు. అదేంటంటే అక్షరః అనే వర్డ్. అంటే అదెలా ఉంటుంది అంటే ఆహ్, ఆహ్, అక్షరః అనే వర్డ్‌కి ఇక్కడ ఇన్‌ఫాలిబుల్ అని అంటారు. ఇక్కడ ఇక్కడ అంటే ఆధ్యాత్మిక ప్రపంచం అనేది భగవంతుడి సుపీరియర్ ఎనర్జీ అన్నమాట. అంటే అది సుపీరియర్ ఎనర్జీ అంటే ఎక్కువని మెటీరియల్ ఎనర్జీ
ఇన్ఫీరియర్ ఎనర్జీ అనమాట, తక్కువ. అయితే ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఈ ఆధ్యాత్మిక ప్రపంచాన్ని ఏమంటున్నారు అని అంటే అక్షర అనే వర్డ్ని యూజ్ చేశారనమాట ఈ ఆధ్యాత్మిక ప్రపంచం గురించి. అంటే అక్షరము అంటే నాశనం లేనిది అని అర్థం. అయితే ఇక్కడ భగవంతుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే అక్షర అనే వర్డ్ని ఎందుకు యూజ్ చేస్తారు అని అంటే భగవంతుడు సుపీరియర్ ఎనర్జీ అనేది ఎప్పుడు ఉంటుందన్నమాట. అది ఎప్పుడు ఈ ఈ స్పిరిచువల్ వరల్డ్ అనేది అది ఇట్ ఈస్ అంటే అది భగవంతుడు సుపీరియర్ ఎనర్జీ కాబట్టి అది ఎప్పటికీ కూడా నాశనం అనేది ఉండదు ఈ ఆధ్యాత్మిక ప్రపంచానికి. అదే భౌతిక ప్రపంచానికి అయితే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఒక్కొక్కసారి ప్రళయం వచ్చినప్పుడు మనం జీవులందరూ కూడా ప్రళయంలోకి అంటే మనం నాశనం అయిపోతాం అనమాట. ఈ ఈ మెటీరియల్ వరల్డ్ అంతా, ఈ భౌతిక ప్రపంచం అంతా కూడా నాశనం చెందుతుంది. అదే ఆధ్యాత్మిక ప్రపంచం అనే దానికి ఎప్పుడు నాశనం అనేది ఉండదు. అది ఎప్పుడు పర్మనెంట్ గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారు, ఇంకొకటి ఏంటి అంటే ఎప్పుడు ఇక్కడ సంతోషం అనేది ఉంటుందన్నమాట ఆధ్యాత్మిక ప్రపంచంలో. ఆధ్యాత్మిక ప్రపంచం అన్లిమిటెడ్ బ్లిస్ అంటే ఆనందం ఎప్పుడు కూడా. ఎందుకంటే భగవంతుడిని మనం కంటిన్యూస్ గా చూస్తూ ఉంటాము, భగవంతుడి సేవలో ఉంటాము. ఆ తర్వాత అక్కడ మొత్తం అంతా కూడా భగవంతుడి ఎనర్జీతో, భగవంతుడి ఇంటర్నల్ ఎనర్జీతో రన్ అవుతూ ఉంటుంది కదా. కాబట్టి అది ఎప్పుడు భగవంతుడి సేవలో నిరంతరం ఉంటే ఇక్కడ మనం 5 నిమిషాలు 10 నిమిషాలు లేకపోతే ఒక గంట ఒక రోజు మనం ఏదైనా ఒక సర్వీస్ కంటిన్యూస్ గా భగవంతుడికి చేస్తూ ఉంటేనే మనకి చాలా ఆనందం వస్తుంది అనమాట. అలాంటిది అక్కడ కంటిన్యూస్ గా అక్కడ ఉన్న వాళ్ళు భగవంతుడి సేవలో ఉంటారనమాట. కాబట్టి అది ఎప్పుడు మనకి ఆనందాన్ని కలిగిస్తూనే ఉంటుంది. అదే ఈ మెటీరియల్ వరల్డ్ అయితే మనం ముందు శ్లోకాల్లో చెప్పుకున్నాం కదండి, మెటీరియల్ ఈ భౌతిక ప్రపంచం అనేది ఏంటండి, ఇది అశాశ్వతం, తర్వాత దుఃఖాలయం. ఇది ఎప్పుడు మనకి ఇక్కడ దుఃఖాలే ఉంటాయన్నమాట. దీనికి క్వైట్ ఆపోజిట్ భౌతిక ఆధ్యాత్మిక ప్రపంచం అనమాట. అక్కడ ఎప్పుడు సంతోషమే, ఎప్పుడు ఆనందం, ఎప్పుడు దుఃఖం అనేది అక్కడ ఉండదు. వైకుంఠ అంటారు. అందుకు వైకుంఠ అంటే అక్కడ అసలు దుఃఖం అనేదే ఉండదు అనే విషయాన్ని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారు అంటే ఈ ఆధ్యాత్మిక ప్రపంచం గురించి. ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎలా ఉంటుందంటే అక్కడ మనకి స్పెషల్గా అక్కడ వేరే కోరికలు అనేవి ఉండవన్నమాట. ఇక్కడైతే మనకి ఆచార్యులు మనం చాలా చాలా సార్లు వింటున్నాము, చాలా క్లాసుల్లో వింటున్నాం. మనకంటూ విడిగా మనకి కోరికలు అనేవి ఉండకూడదు. ఒకవేళ మనకి ఏదైనా కోరిక ఉంటే అదేంటి అంటే భగవంతుడికి సేవ చేయడం, ఆ కోరిక మాత్రమే మనకు ఉండాలి అని మనం చాలా సార్లు వింటున్నాం. ఎప్పుడైతే మనం మన ఇంద్రియాలని తృప్తిపరచుకోవడం కోసం చూస్తామో అప్పుడు మనం ఈ భౌతిక బంధనాల్లో చిక్కుకొని ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటాం అనమాట. ఈ భౌతిక ప్రపంచంలోనే తిరుగుతూ ఉంటాం. కానీ అక్కడ ఆధ్యాత్మిక ప్రపంచంలో అనుకోండి, అక్కడ ఒకటే ఒక కోరిక అన్నమాట. అది భగవంతుడికి సేవ చేయడం. ఒకవేళ మనకి వేరే కోరికలు అంటే సపోజ్ మనకి వేరే కోరికలు ఏవైనా ఉన్నా అక్కడ చాలా కల్పవృక్షాలు అవన్నీ ఉంటాయన్నమాట. అవి మన కోరికల్ని తీర్చేస్తాయి. కాకపోతే ఏంటి, మనకి ఎప్పుడైతే మనం కృష్ణ నుంచి సెపరేట్ అయ్యి కోరికలు కోరుతూ ఉంటామో అప్పుడు మనం అక్కడి వరకు వెళ్ళడానికి కూడా ఎలిజిబుల్ అవ్వం అనమాట. మనం ఆధ్యాత్మిక ప్రపంచానికి మనం చేరుకోవాలి అని అంటే కంప్లీట్‌గా మనం ప్యూరిఫై అవ్వాలి. మనం ఏది చేసినా సరే కృష్ణకి రిలేట్ చేసుకొని చేయగలగాలనమాట. అంత ప్యూరిటీ ఎప్పుడైతే మనకొస్తుందో అప్పుడే మనం ఆధ్యాత్మిక ప్రపంచానికి చేరుకోవడానికి ఎలిజిబుల్ అవుతాం. తర్వాత నెక్స్ట్ ఇంకా ఏంటి, అది ఆధ్యాత్మిక ప్రపంచం మొత్తం మనకి బ్రహ్మ సంహితలో చెప్తారు కదండీ, చింతామణి ప్రఖర సద్మషు కల్ప వృక్ష లక్షావృతేషు సురభీరవిపాలయంతం లక్ష్మీ సహస్రశత సంభ్రమ సేవ్యమానం గోవిందమాది పురుషం తమహం భజామి. అక్కడ ఏం చెప్తున్నారంటే చింతామణి స్టోన్స్ తో ఉంటుందన్నమాట అక్కడంతా. చింతామణి స్టోన్స్ తో ఉండడం వల్ల మనకి ఆధ్యాత్మిక ప్రపంచం అనేది ఎంతో అందంగా ఉంటుందన్నమాట. అది ఫుల్ అట్రాక్షన్ ఉంటుంది. అందులోన అక్కడ కృష్ణ ఉంటారు, రాధారాణి ఉంటారు, తర్వాత ఇంకా చాలా మంది గోపికలు వాళ్ళందరూ ఉంటారు, చాలా మంది డివోటీస్ ఉంటారు. ఇప్పుడు ఒక్కొక్కసారి ఎవరైనా
డివోటీస్ ఎవరైనా టెంపుల్‌కి వచ్చారనుకోండి, అంటే ఎవరైనా మహారాజులు కానీ సపోజ్ జయపతాక స్వామి గురు మహారాజే వచ్చారనుకోండి టెంపుల్‌కి మనకి మనం దగ్గర నుంచి చూడడానికి అవకాశం వస్తేనే మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలా కాకుండా వాళ్ళతో మనం కొంచెం ఇంకా వాళ్ళ ఎదురుగా వెళ్ళి వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకు దొరికాయనుకోండి, అది ఇంకా ఆనందంగా అనిపిస్తుంది. అలా కాదు నువ్వు అంటే ఎవరికైనా వాళ్ళ సర్వీస్ దొరికిందనుకోండి, సేవ చేసుకునే అదృష్టం దొరికితే అది మనకి ఇంకా ఇంకా చాలా సంతోషంగా ఉంటుందనమాట. అలాంటి వాళ్ళందరినీ ఒకళ్ళని ఇద్దరిని కాదు అందరినీ ఒకేసారి ఒక్కొక్కసారి మాయాపూర్ టీవీ అవి ఓపెన్ చేస్తే మొత్తం మహారాజులందరూ కూడా ప్యూర్ సోల్స్ అందరూ కూడా ఒకేసారి అలా కనిపిస్తారు. రాధనాథ్ స్వామి మహారాజ్ అని, జయపతాక స్వామి గురు మహారాజ్, తర్వాత గోపాలకృష్ణ గోస్వామి మహారాజ్ వీళ్ళందరినీ ఒకేసారి చూస్తే మనకి ఎంత మొత్తం ఏంటో మనం ఒక మాయాపూర్ యాత్రకెళ్ళినట్టో లేకపోతే అక్కడ వైకుంఠం నిజంగా ఉందేమో అని మనకి ఆ హ్యాపీనెస్ వస్తుంది కదా! అలాంటిది మనం డైరెక్ట్‌గా ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళి అక్కడ వాళ్ళందరినీ చూసామనుకోండి అది ఇంకా ఇంకా చాలా సంతోషంగా ఉంటుందనమాట మనకి. హ్మ్. ఎందుకంటే ఎవరైతే ఈ ఆహ్, ఈ వీళ్ళుంటారో అంటే ఈ ప్యూర్ సోల్స్ ఈ ఆచార్యుల ఎవరైతే పవిత్రంగా ఫుల్ కంప్లీట్ పవిత్రతతో ఉన్న ఆచార్యులు వాళ్ళందరూ ఉంటారో వాళ్ళెక్కడికి వెళ్తే వాళ్ళక్కడ అన్ని ధామాల్ని కూడా వాళ్ళు క్యారీ చేసుకుంటూ వెళ్తారు అని అంటారనమాట. అందుకే మనకి ఆ సంతోషం అనేది వస్తుందనమాట. ఆహ్, అది. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారు? ఇక్కడ ఈ ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఈ ఆధ్యాత్మిక ప్రపంచం అనేది ఎలా ఉంటుంది అనేది బ్రహ్మ సంహితలో బ్రహ్మదేవుడు కూడా చెప్తున్నారనమాట. నెక్స్ట్ అక్కడ అన్ని కల్పవృక్షాలుంటాయి. కల్పవృక్షాలంటే మనం ఏ కోరిక కోరుకుంటే అవి తీరుస్తాయన్నమాట కల్పవృక్షాలు. సపోజ్ మనం ఏమైనా మ్యాంగో ఏమైనా తినాలి అనుకుంటే సీజన్ కాకపోయినా సరే మనకక్కడ మ్యాంగోస్ దొరుకుతాయి. ఏది కావాలంటే మనకు కోరికలన్నీ అవి మన కోరికల్ని తీర్చే వృక్షాలన్నమాట అవి. నెక్స్ట్ ఇంకా ఏంటి చాలా సురభి ఆవులు ఉంటాయన్నమాట. అవి ఏంటంటే అన్‌లిమిటెడ్‌గా మిల్క్‌ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇంకా అక్కడ చాలా మంది థౌసండ్స్ ఆఫ్ లక్ష్మీస్ ఉంటారు. చాలా మంది వేల కొద్దీ లక్ష్మీదేవులు ఉంటారనమాట. చాలా కోట్ల మంది లక్ష్మీదేవులుంటారు. వాళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారు, నిరంతరం కూడా సంభ్రమ అంటే ఫుల్ రెస్పెక్ట్‌తో భగవంతుడి పట్ల ఫుల్ రెస్పెక్ట్, ఫుల్ లవ్ భగవంతుడి పట్ల వాళ్ళు కంప్లీట్‌గా ప్రేమతో భగవంతుడికి సేవ చేస్తూ ఉంటారనమాట. ఇదంతా బ్రహ్మ సంహితలో ఇచ్చిన డిస్క్రిప్షన్ అనమాట. ఇంకా ఇంకా ఇంకొక శ్లోకంలో ఏం చెప్తున్నారు? వేణుం క్వనంతమరవింద దళాయ దాక్షం బర్హావతం సమసితాంబుద సుందరాంగం కందర్పకోటి కమనీయ విశేష శోభం గోవిందమాది పురుషం తమహం భజామి. ఇక్కడ ఏం చెప్తున్నారు, భగవంతుడు ఎప్పుడు కూడా ఫ్లూట్ వాయిస్తూ ఉంటారు. మంచి సంగీతం వింటేనే మనకి మనసుకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలాంటిది భగవంతుడు ఫ్లూటే మనం ఆ ఫ్లూట్ నుంచి వచ్చే ఆ సౌండ్ ఆ మ్యూజిక్ ని మనం వింటున్నాం అనుకోండి అది ఇంకా ఆనందం. తర్వాత భగవంతుడి కళ్ళు ఎలా ఉంటాయి, అరవింద దళాయతాక్షం అరవింద దళాల్లాగా ఉంటాయంట భగవంతుడు. అంటే భగవంతుడి కళ్ళు నేత్రాలు అంటే లోటస్ పెటల్స్ ఉంటాయి కదా, ఈ కలువ పువ్వు రేకులు ఉంటాయి కదా వాటిలా ఉంటాయంట ఆయన కళ్ళు. తర్వాత ఇంకా బర్హావతంసం భగవంతుడి తలపైన ఎప్పుడు ఏముంటుందంటే బర్హ అంటే పీకాక్ ఫెదర్ అనమాట. నెమలి నెమలి ఈక ఉంటుంది కదా అది ఎప్పుడు భగవంతుడి తలపైన ఎప్పుడు ఒక ఆర్నమెంట్ లాగా భగవంతుడిని డెకరేట్ చేయబడి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇంకా ఏముంటుంది, భగవంతుడి కలర్ ఎలా ఉంటుందంటే అసితాంబుద. అప్పుడే ఇంకా వర్షం పడడానికి రెడీ అవుతున్న వర్షం పడుతుందేమో అనే టైంలో ఆ మేఘాలు ఎలా ఉంటాయో భగవంతుడి ఆ బాడీ కలర్ కూడా అలాగే ఉంటుందన్నమాట. అసితాంబుద సుందరాంగం. తర్వాత కందర్పకోటి కమనీయ విశేష శోభం. తర్వాత ఇంకా ఎవరు చాలా మంది భగవంతుడు ఎంత అందంగా ఉంటారంటే ఈ చాలా మంది మన్మధుళ్ళు ఉంటారు కదండి వాళ్ళని కూడా మోహించేస్తారనమాట భగవంతుడు తన అందంతో. అంత అందంగా కనిపిస్తూ ఉంటారు. తర్వాత అది అలా భగవంతుడి గురించి కూడా డిస్క్రైబ్ చేశారనమాట. ఇప్పుడు మనం ఈ భౌతిక ప్రపంచంలో చాలా మంది చాలా అందంగా కనిపిస్తూ ఉంటారు. కానీ ఏంటంటే మన ఈ భౌతిక ప్రపంచంలో మన బాడీ అనేది చాలా చాలా ఆ 6 రకాలైన
చేంజెస్ గురించి మనం చెప్పుకున్నాం కదండీ. ఫస్ట్ మనకి పుడతాము. పుట్టుక అనేది వస్తుంది. తర్వాత కొన్ని రోజులు ఆ బాడీ పెరుగుతుంది. పెరిగిన తర్వాత మనం వేరే వేరే కొన్నాళ్ళు అదే స్టేజ్‌లో ఉండడము. తర్వాత ఫోర్త్ స్టేజ్ ఏంటి అంటే వేరే మనం వేరే బై ప్రొడక్ట్స్ రావడం అన్నమాట. వేరే చిన్న లివింగ్ ఎంటిటీస్ మన నుంచి రావడము. తర్వాత ఆహ్ తర్వాత మళ్ళీ ఆ బాడీ అలాగా ఆహ్, త అంటే కృషించిపోతూ ఉంటుందనమాట. లాస్ట్ ఇంకా సిక్స్త్ స్టేజ్ ఏంటి అంటే చావు అనమాట. ఈ 6 రకాలైన చేంజెస్ మన బాడీకి వస్తూ ఉంటాయి. అదే ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్తే అక్కడ ఈ 6 రకాల చేంజెస్ ఉండవనమాట. మన బాడీ ఎప్పుడు ఈ ఈ దేహంతో మనం వెళ్ళలేము. అక్కడ సూటబుల్ బాడీని మనకి వస్తుంది. ఆ బాడీ ఎప్పుడు కూడా ఎప్పుడూ ఒకేలా ఉంటుందనమాట. ఎప్పుడూ యంగ్‌గానే ఉంటాం. అక్కడ మనకి బాడీ ఇలాగా ఈ చేంజెస్ అనేవి ఉండవు. భగవంతుడు కూడా ఎప్పుడూ నిత్య యవ్వనంగా ఉంటారనమాట భగవంతుడు కూడా. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారు? ఇలా ఈ ఈ చేంజెస్ అన్నిటి గురించి చెప్తున్నారు. అక్కడ అంతా బ్లిస్ అనమాట. కంప్లీట్‌గా ఆనందం మాత్రమే ఉంటుంది. అదే భౌతిక ప్రపంచం తీసుకుంటే ఇక్కడ మనకి కష్టాలు, సుఖాలు అన్నీ ఉంటాయన్నమాట. అన్ని రకాలుగా కూడా ఉంటాయి. తర్వాత మనం ఇక్కడ ఆధ్యాత్మిక ప్రపంచాన్ని ఇప్పుడు భగవంతుడు డైరెక్ట్‌గా విశ్వరూప దర్శనం ఇచ్చినప్పుడు అర్జునుడు మామూలు కళ్ళతో చూడలేకపోయారు కదా! అలాగే ఏంటంటే ఈ స్పిరిచ్యువల్ ఈ ఈ ఆధ్యాత్మిక ప్రపంచాన్ని మనకున్న ప్రస్తుతం ఉన్న ఈ కళ్ళతో మనం మనం చూడలేమనమాట. చూడలేము. తర్వాత మనం చాలా ప్యూరిఫై అయితే కానీ అక్కడ ఇప్పుడు చెప్తున్నవి ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోలేము. అందుకని మనం ప్యూరిఫై అవ్వాలంటే ఏం చేయాలి? చాంటింగ్ అది ప్రాపర్‌గా చేయాలనమాట. చేస్తే మనలో ఉన్న కల్మషాలన్నీ తొలగి మనం అప్పుడు భగవంతుడు ఆయనకాయన రివీల్ అవుతారనమాట. ఎప్పుడైతే మనలో కల్మషాలు తొలగి మనం నిజంగా భగవంతుడి భక్తి చేద్దాం అనుకుంటామో, అప్పుడు మన గురువు ప్లస్ కృష్ణుడు కూడా మనకి ఆ జ్ఞానాన్ని ప్రసాదిస్తారనమాట. ఎలా మనం ఆ ఆధ్యాత్మిక ప్రపంచాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, కృష్ణుడిని ఎలా అర్థం చేసుకోవాలి, తర్వాత ఈ స్క్రిప్చర్స్ ఇవన్నీ చదువుతున్నాం కదా! శాస్త్ర అధ్యయనం చేస్తున్నాం కదా! అవన్నీ ఎప్పుడైతే మనం భక్తిలో సీరియస్ అవుతూ ఉంటామో, అప్పుడు మనకి అవన్నీ అర్థమవుతూ ఉంటాయన్నమాట. అంతవరకు మనకి ఇప్పుడున్న మనకి కంటామినేషన్స్‌తో మనం అర్థం చేసుకునేది చాలా తక్కువ. ఎవరైతే బాగా ప్యూరిఫైడ్‌గా ఉంటారో వాళ్ళకి చాలా ఫాస్ట్‌గా ఈ శాస్త్రాలు ఇవన్నీ అర్థమవుతాయి. భగవంతుడి ప్రపంచానికి కూడా వాళ్ళు ఫాస్ట్‌గా చేరుకోగలుగుతారనమాట. తర్వాత ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ భౌతిక ప్రపంచం అనేది ఆహ్, రిపీటెడ్‌గా ప్రకటితమవుతూ ఉంటుంది, అప్రకటితమవుతూ ఉంటుంది. మళ్ళీ బ్రహ్మదేవుడి డే స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ ప్రకటితమవుతుంది. బ్రహ్మదేవుడు నైట్ వచ్చినప్పుడు మళ్ళీ అప్రకటితమవుతుంది. అంటే ఎనిహిలేట్ అయిపోతుంది. నాశనం అయిపోతుందనమాట. ఈ 2 ప్రకటితం, అప్రకటితము వ్యక్తము, అవ్యక్తం అవ్వడం అనేది కంటిన్యూయస్‌గా ఈ భౌతిక ప్రపంచంలో జరుగుతూ ఉంటే, ఈ ఆధ్యాత్మిక ప్రపంచం మాత్రం దీనికి ట్రాన్సెండెంటల్‌గా ఉంటుందనమాట. వీటన్నిటికి ఆహ్, ఇలా వ్యక్తం, అవ్యక్తం కాదు. ఎప్పుడూ అది ఒకేలాగా ఉంటుందనమాట. ఎప్పుడు చేంజ్ అవ్వదు అది. నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే మనందరికీ కూడా 21 శ్లోకాలో చెప్పారు. తద్ధామ పరమం మమ తద్ధామ పరమం మమ యం ప్రాప్య నివర్తంతే. ఇక్కడ నివర్తంతే అనే వర్డ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడైతే మనం ఇప్పటి వరకు మనం కొన్ని క్యారెక్టర్స్ చెప్పుకున్నాం కదా! క్యారెక్టరిస్టిక్స్ కొన్ని ఫీచర్స్ చెప్పుకున్నాం కదా! ఈ ఆధ్యాత్మిక ప్రపంచం ఎలా ఉంటుంది అని. ఎప్పుడైతే మనం అలాంటి ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్తామో అప్పుడు ఇంకేమవుతుంది ప్రాప్య అలాంటిది మనకి పొందినప్పుడు నివర్తంతే. ఇంకా మనం మళ్ళీ ఇక్కడికి ఈ ఈ భౌతిక ప్రపంచంలోనికి రావాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. అలాంటి తద్ధామ పరమం మమ. అలాంటి ధామం నాది. దట్ ఈస్ మై సుప్రీం అబోర్డ్ అని భగవంతుడు చెప్తున్నారనమాట. అయితే ఎవరు మరి ఈ ఈ భౌతిక ప్రపంచం ఇంకా కొన్ని రిఫరెన్సెస్ కూడా ఇచ్చారనమాట. భగవంతుడి ధామం గురించి ఇంకా మనకి కొన్ని రిఫరెన్సెస్ ఇచ్చారు. అది ఎక్కడెక్కడ ఇచ్చారు అనేది 21 శ్లోకాలో ప్రభుపాదుల వారు కొన్ని రిఫరెన్సెస్ ఇచ్చారనమాట. కఠోపనిషత్తులో ఎలా ఉంది, తర్వాత భగవద్గీత 8.15 శ్లోక రిఫరెన్స్ ఒకటి ఇచ్చారు. ఇలా కొన్ని రిఫరెన్సెస్ ఇచ్చారనమాట. అవి కూడా మనం ఒకసారి చూద్దాం. తర్వాత 15.6 శ్లోక 15th చాప్టర్ 15వ అధ్యాయం
6వ శ్లోకంలో కూడా కొన్ని భగవంతుడి ధామం ఎలా ఉంటుంది అనే దాని గురించి చెప్పారనమాట. అంటే అక్కడికి వెళ్తే మళ్ళీ మనం తిరిగి రావాల్సిన అవసరం లేదు అనేది చెప్తున్నారు. అయితే ఇప్పుడు మనం 8.15 చూద్దాం. 8వ అధ్యాయం 15వ శ్లోకం. అక్కడ ఏం చెప్తున్నారంటే, మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం. మాం ఉపేత్య అంటే పొందడం. ఎవరైతే నన్ను పొందుతారో వాళ్ళకి పునర్జన్మ అనేది ఉండదు అని చెప్తున్నారు. నాప్నువంతి అంటే ఆప్నువంతి అంటే ఆప్నువంతి అంటే మళ్ళీ వాళ్ళకి ఈ ధామానికి రావాల్సిన అవసరం ఉండదు. ఎవరైతే భగవంతుడిని పొందుతారో అంటే ఆధ్యాత్మిక ప్రపంచానికి ఎవరైతే వెళ్తారో వాళ్ళకి పునర్జన్మ అనేది ఉండదు. అక్కడ చావు పుట్టుకలు అనేది ఉండదు అని భగవంతుడు అని ఇందాక చెప్పుకున్నాం కదా! భగవంతుడు ఈ శ్లోకాల్లో చెప్పారనమాట. 8వ అధ్యాయం 15వ శ్లోకంలో. ఎందుకంటే ఈ బ ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వెళ్తే పునర్జన్మ ఉండదు. అదే మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉండిపోతే ఈ భౌతిక ప్రపంచం ఎలాంటిదంటే దుఃఖాలయం అశాశ్వతం. అది ఈ శ్లోకంలో 15వ శ్లోకంలో చెప్తున్నారనమాట. అందుకే మనం ఇంకా శ్లోకాస్ చూద్దాం. ఇంకొక రిఫరెన్స్ ఏంటి అంటే 15వ అధ్యాయం 6వ శ్లోకం అనమాట. అక్కడేం చెప్తున్నారు? నతద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. భగవంతుడి ధామం ఎలా ఉంటుంది అనే దాని గురించి ఇక్కడ ఈ 15వ శ్లోకంలో కూడా చెప్తున్నారు. ఇక్కడ ఏంటండి ఇక్కడ భగవంతుడి ధామం అనేది సెల్ఫ్ ఇల్యూమినేటింగ్ అనమాట. స్వయం ప్రకాశం. అక్కడ ఇక్కడ ఇక్కడ భౌతిక ప్రపంచంలో ఏమవుతుంది మనకి వెలుగు కావాలి అంటే సూర్యుడు ఉండాలి. తర్వాత మూన్ వచ్చినప్పుడు చంద్రుడు వచ్చినప్పుడు మనకంతా చీకటి అవుతూ ఉంటుంది. తర్వాత మనకి ఇంకా ఒక్కొక్కసారి మనకి ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ అదంతా వచ్చిన తర్వాత సూర్యుడు బయట ఉన్నా సరే ఇంట్లో మనకి లైటింగ్ అనేది సరిపోవడం లేదు. అందుకే మనం ఏం చేస్తాం ఎలక్ట్రిసిటీ వాడతాం. కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో సూర్యుడు అవసరం లేదు, చంద్రుడు అవసరం లేదు, కరెంట్ అవసరం లేదు, ఏమీ అవసరం లేదనమాట. అది సెల్ఫ్ ఇల్యూమినేటింగ్. భగవంతుడి నుంచి వచ్చే ఎఫల్జెన్సే మొత్తం ఆ స్పిరిచువల్ వరల్డ్ అంతా ఆధ్యాత్మిక ప్రపంచం మొత్తం విస్తరింపబడి ఉంటుందన్నమాట. అక్కడ మనకి లైట్లు ఇవేమీ అవసరం లేదు. అదొక తేడా చెప్తున్నారు. అలాంటి దానికి వెళ్ళిన వాళ్ళు నా నివర్తంతే, తిరిగి మళ్ళీ రారు అని భగవంతుడు చెప్తున్నారనమాట ఈ శ్లోకంలో కూడా. నెక్స్ట్ ఇంకా కథ ఉపనిషత్ రిఫరెన్స్ ఒకటి ఇచ్చారనమాట. కథ ఉపనిషత్తులో ఏం చెప్తున్నారంటే అక్కడ కూడా భగవంతుడు నా ధామమే అల్టిమేట్, అదే టాప్ మోస్ట్ ధామం అనే విషయాన్ని, అంటే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు అనేది కథ ఉపనిషత్తులో కూడా ప్రభుపాదులు వారు ఆ రిఫరెన్స్ కూడా తీసుకొని చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మనం ఇక్కడ మనకి ఢిల్లీ దగ్గరలో కూడా బృందావన్ ఉంది కదండి. మనం ఇయర్లీ ఒకసారి కంపల్సరీ ఆల్మోస్ట్ చాలా ఇస్కాన్స్లో ఆ బృందావన్ యాత్రకు వెళ్తూ ఉంటారు. ఆ బృందావన్ భౌమ బృందావన్ అంటారు. తర్వాత ఆ బృందావన్ గోలోక బృందావన్కి రెప్లికా అనమాట. అందుకే అక్కడ ఆ బృందావన్కి వెళ్ళినప్పుడు మనకి యాత్రకి తీసుకుని వెళ్ళే ముందు సీనియర్ డివోటీస్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, మనం ఏదైనా ఇప్పుడు మాయాపూర్లో ఏంటంటే చైతన్య మహాప్రభు ప్లేస్ కాబట్టి మనం ఏదైనా ఒక మిస్టేక్ చేసిన చైతన్య మహాప్రభు చాలా చాలా మెర్సిఫుల్ అనమాట. అక్కడ మనం మిస్టేక్ చేసినా ఆయన క్షమిస్తారు. కానీ మనం బృందావనం వెళ్ళి ఎప్పుడు కూడా మనం అక్కడ ఎలాంటి తప్పులు ఎలాంటి అపరాధాలు చేయకూడదు అనమాట. దామ అపరాధం కానీ లేకపోతే వేరే అక్కడున్న డివోటీస్తో మనం వాళ్ళని తిట్టడం కానీ లేకపోతే వాళ్ళతో అసలు కనీసం ఎక్స్ప్రెషన్స్ కూడా ఇవ్వకూడదు. మనసులో కూడా మనం ఏ రకంగా కూడా తిట్టుకోకూడదు అని అంటారు. ఎందుకంటే ఆ బృందావన్, ఈ భౌమ బృందావన్ గోలోక బృందావనానికి రెప్లికా అనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్రభుపాదుల వారు దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఇస్తారు. ఎలా అంటే ఇప్పుడు షాపుల్లో మనం ఏదైనా షాపింగ్ మాల్స్కి వాటికి వెళ్ళామనుకోండి, అక్కడ మనకి మ్యానిక్విన్స్ అని ఉంటాయి అనమాట. అవి ఎలా ఉంటాయి, ఆ మ్యానిక్విన్స్ అంటే ఇప్పుడు బొమ్మల్లాగా ఉంటాయి కదండి. ఉండి వాటికి డ్రెస్లు అవి వేస్తూ ఉంటారు కదా. మనకి జస్ట్ వాళ్ళ దగ్గర ఉన్న మోడల్స్ ని డిస్ప్లే చేయడానికి ఆ బొమ్మలకి వేసి చూపిస్తారు కదా, వాటిని మ్యానిక్విన్స్ అంటారు. అయితే ఆ మ్యానిక్విన్స్ అని ఎందుకు అంటే వాటిని చూడగానే మనకి ఎలా అనిపిస్తుంది, ఇప్పుడు బాగా చిన్నగా ఉండేటప్పుడు చిన్నపిల్లలు వాటిని చూసి భయపడుతూ ఉంటారనమాట. ఎందుకంటే వాటిని చూడగానే మనకి ఎలా అనిపిస్తుంది అంటే మనుషుల్లాగే కనిపిస్తూ ఉంటాయి ఆ మ్యానిక్విన్స్ కూడా. అంటే ఏంటి, ఎవరో ఒక మనిషి అలాగ ఉండి ఉండొచ్చు. అందుకని
ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఒక ఎవరో తయారు చేశారనమాట మానిక్విన్స్‌ని. అంటే అది జస్ట్ ఒరిజినల్ మనుషులకి ఆ మానిక్విన్ అనేది రెప్లికా అనమాట. అదే విధంగా ఈ భౌమ బృందావన్‌కి, గోలోక బృందావన్‌కి, భౌమ బృందావన్ ఏమో ఇక్కడ ఢిల్లీ దగ్గర ఉన్న మథుర దగ్గర ఉన్న బృందావన్ రెప్లికా అనమాట. అందుకని మనం అక్కడికెళ్ళి ఎలాంటి అపరాధాలవి చేయకూడదు. ఆహ్, అవకాశం ఉన్నప్పుడల్లా మన బృందావనం అలాంటి ప్లేసులకి వెళ్ళి మంచి డివోటీస్ నుంచి మనం భగవంతుడి కథ వినడం వల్ల, భగవంతుడి గురించి వినడం వల్ల ఏమవుతుందంటే, మనలో ఉన్న భక్తి అనేది చాలా చాలా పెరుగుతుంది. అందుకే యాత్రలకి అవకాశం ఉన్నప్పుడు కంపల్సరీ వెళ్తే చాలా మంచిది. వెళ్ళడం వల్ల ఏంటంటే మనలో భక్తి పెరుగుతుంది. ఒకసారి మాయాపూర్ యాత్ర, మళ్ళీ 6 మంత్స్ గ్యాప్ అలా తీసుకొని మళ్ళీ ఒక బృందావన్ యాత్ర జరుగుతూ ఉంటుందనమాట. అలా అవకాశం వచ్చినప్పుడు ఎందుకంటే డివోటీస్ ఊరికే మామూలుగా ఇప్పుడు మన ఫ్యామిలీతో కూడా మనం వెళ్ళొచ్చు. కాకపోతే మన ఫ్యామిలీతో వెళ్ళేదానికి, భక్తులతో వెళ్ళేదానికి తేడా ఏంటి అంటే, ఆ భక్తులు మనల్ని ఆహ్, యాత్రకి వెళ్ళినంత సేపు, యాత్రలో ఉన్నంత సేపు కూడా మనల్ని ఎంగేజ్ చేస్తారు. ఎయిదర్ మనం మిగతా భక్తులకి ఏదైనా సేవ చేయొచ్చు, లేకపోతే ఆహ్, క ఎవరైనా భక్తులు కథ చెప్తున్నారనుకోండి, కృష్ణుడి లీలలు వాటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. లేకపోతే మనం ఏ ప్లేస్‌కైతే వెళ్తామో ఆ ప్లేస్ ఇంపార్టెన్స్ ఏంటి, ఆ ప్లేస్ సిగ్నిఫికెన్స్ ఏంటి అనేది చెప్తూ ఉంటారు. అవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అవన్నీ వినడము, తర్వాత కొంతమంది సన్యాసులు వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళ దర్శనం మనకవుతుంది. వాళ్ళని దర్శించుకోవడం వల్ల మనం అన్ని పుణ్య తీర్థాలని దర్శించుకున్నట్టు అవుతుందనమాట. సో, దానివల్ల మనలో అనర్థాలు, కల్మషాలు అవన్నీ పోతాయన్నమాట. దానికోసం అని చెప్పేసి మనం వెళ్ళాలి. అయితే ఎవరు ఇప్పుడు మనం ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు, బయట వాళ్ళకి కూడా మనం కొన్నిసార్లు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాం. కానీ అందరూ అంత తొందరగా తీసుకోరనమాట. అందుకే ప్రభుపాదులు వారు ఏమంటున్నారు, ఎవరైతే ఈ కృష్ణ చైతన్య మార్గంలో ఉంటారో వాళ్ళు నిజంగా తెలివైన వాళ్ళనమాట. వాళ్ళు నిజంగా చాలా బుద్ధి కలిగిన వాళ్ళు. ఎందుకంటే బుద్ధిమంతులు ఎప్పుడు వైస్ డెసిషన్స్ తీసుకుంటారు. ఎప్పుడు వాళ్ళు తెలివైన నిర్ణయాలు తీసుకుంటారనమాట. మనకి తెలుసు ఈ ఈ ఈ ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నన్నాళ్ళు ప్రాబ్లమ్స్ తప్పవు. మనం వాటిని అవాయిడ్ కూడా చేయలేము. ఆపలేము అనమాట దేన్ని. కాకపోతే ఏంటంటే మళ్ళీ రిపీటెడ్‌గా ఒకసారి తప్పు ఓకే. రెండోసారి మళ్ళీ మూడోసారి అలా మనం సేమ్ తప్పుని కంటిన్యూ చేయకూడదు. కదండీ! అందుకని మనం ఏంటంటే ఈ కృష్ణ చైతన్య మార్గాన్ని మనం యాక్సెప్ట్ చేసి మనం దీనిలో ముందుకు వెళ్ళడానికి ఇంకా పురోగతి చెందడానికి ట్రై చేస్తున్నాం అనమాట. అంటే మనం తెలివైన నిర్ణయం తీసుకున్నట్టు. దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ కూడా ఉందనమాట. ఒకసారి ఒక రాజు ఏం చేస్తారంటే, ఆ రాజు అనౌన్స్ చేస్తారు. ఎవరైతే ఇక్కడ నేను ఒకరోజు నా అంతఃపురం గేట్‌లన్నిటిని నేను ఓపెన్ చేసేస్తాను. ఎవరికి ఏ వస్తువు కావాలంటే అది తీసుకోండి అని చెప్తారు. చెప్తే ఏం చేస్తారు చాలామంది కొంతమంది డైరెక్ట్‌గా ఆ ట్రెజరీ ఉంటది కదండీ! రాజు దగ్గర కోశాగారం అంటారు కదా! అక్కడికెళ్ళిపోతారనమాట కొంతమంది. అక్కడికి వెళ్లి అక్కడి నుంచి డబ్బులు, నగలు అన్నీ తీసుకుంటారు. అలా ఎవరెవరికి ఏది విలువైన వస్తువులు వాళ్ళకేం కావాలనిపిస్తుందో అక్కడికి వెళ్లి అవి తీసుకుంటారనమాట. కానీ ఒకతను ఏ టెన్షన్ లేకుండా కామ్‌గా, క్వైట్‌గా వచ్చి ఏది ముట్టుకుంటే అది వాళ్ళది కదా! ఆయన వెళ్లి రాజుని ముట్టుకుంటాడనమాట. రాజుని ముట్టుకొని అందరూ ఆగండి. ఇంకెవరు ఏం పట్టుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే నేను రాజుని టచ్ చేశాను. సో, రాజుకి సంబంధించింది కదండీ! మొత్తం ఆ కోశాగారం అన్నీ రాజుకి సంబంధించినవే. అంటే రాజుకి సంబంధించినవి ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా నావే ఇప్పుడు. సో, రాజు నా వాళ్ళు కాబట్టి రాజుకి సంబంధించినవన్నీ కూడా నావే. ఇంకెవరు ఏవి టచ్ చేయడానికి వీల్లేదు అంటారనమాట. అది తెలివైన వాళ్ళ నిర్ణయం అనమాట. అలాగే ఎవరైతే ఈ భక్తి అనే దాన్ని సెలెక్ట్ చేసుకొని ఈ భక్తి మార్గంలో ఉంటారో వాళ్ళు నిజమైన తెలివైన వాళ్ళు. ఎందుకంటే మన 4 ప్రాబ్లమ్స్ మీద ఆ 4 నిజమైన ఆ 4 నిజమైన మిషరీస్ మీద బాధల మీద మనం దుఃఖాల మీద మనం వర్క్ చేయడమే కాదు. అంటే వాటిని ఎలా అవాయిడ్ చేయాలి, వాటి నుంచి బయటపడటమే కాదు, పర్మనెంట్‌గా ఉన్న ఎప్పుడూ సంతోషంగా, ఎప్పుడూ ఆనందంగా ఉండే భగవంతుడి భగవంతుడి ధామానికి ఎలా చేరుకోవాలి? ఆ ధామానికి చేరుకోవడానికి మనం ప్రయత్నిస్తున్నామనమాట. అది సరైన నిర్ణయం అని ఆచార్యులు చెప్తున్నారనమాట. అదండి ఈ 2 శ్లోకాలు. ఈ 2 శ్లోకాల్లో ఏంటంటే, మనకి భగవంతుడి ధామం ఎలా ఉంటుంది, ఆధ్యాత్మిక ధామానికి, ఆధ్యాత్మిక ప్రపంచానికి, భౌతిక ప్రపంచానికి గల తేడాలేంటి, అవన్నీ మనం ఈ 2 శ్లోకాల్లో 20, 21వ శ్లోకంలో చూసాము. 22వ శ్లోకం కూడా దీనికి కంటిన్యూషన్. ఆహ్
నెక్స్ట్ తర్వాత శ్లోకాల్లో ఏంటంటే భగవంతుడిని ఎలా మనం పొందాలి అనే దాని గురించి ప్యూర్ భక్తితో మనం ఎలా భగవంతుడిని పొందాలి అనే విషయాన్ని కూడా చెప్తారనమాట. అదండి ఈరోజు శ్లోకాలు. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. హరే కృష్ణ మాతాజీ అండ్ రోజీస్. హరే కృష్ణ మాతాజీ దండ ప్రణామం. ధన్యవాదములు. హరే కృష్ణ హరే కృష్ణ.